ఎవరికైతే వెల్కమ్ మెసేజ్ దొరికిందో ఇందులోకి రావడానికి వాళ్ళందరూ కూడా లక్కీ. యు ఆర్ లక్కీ. ఎందుకంటే ఒక సమయంలో మేము కూడా మీలాగే జాబ్ చేస్తున్న టైంలోని ఈ లక్కీ ఛాన్స్ తీసుకోవడం జరిగింది. సో దానికైతే చాలా హార్ట్ఫుల్గా ఆ రోజైతే చెప్పలేకడానికి అంత మనసు రాకపోవచ్చు, కానీ ఇప్పుడైతే చాలా పెద్ద మనసుతో చెప్పగలుగుతాను. ఎందుకంటే అప్పుడు ఇంకా సాధించలేదు. జస్ట్ ఒక ప్లాను, ఒక ఒక పర్చేసింగ్ అంతే. ఒక ప్లాన్ విన్నాం, ఒక పర్చేస్ చేసాం, ఈ బిజినెస్లో లాగిన్ అయ్యాం. ఏమవుద్దో తెలీదు. అవునా కదా? పిల్లడు పుట్టేటప్పుడు డాక్టర్ అవుతాడా, లాయర్ అవుతాడా అని మనకు తెలియదు. ఎవరు పుట్టారని అడుగుతారు. ఆడపిల్ల, మగపిల్ల, ఈ రెండు అడుగుతారు. కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఇంజనీర్ గారు చనిపోయారు, డాక్టర్ చనిపోయారు, అలా ఇలా అడుగుతారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు సాధించే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈ బిజినెస్లో కూడా ప్లాన్ విన్నప్పుడు సేమ్ అది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. ప్లాన్ విన్నప్పుడు మీకు ఎవరో ఒకరు ఇన్వైట్ చేసి ఉంటారు, ఎవరో ఒకరు మీ పక్కన కూర్చోబెట్టుకొని విని ఉంటారు. సో మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో తెలియదు, కానీ రియల్గానే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మాట. సో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎక్స్ట్రానరీగా లతా మేడం కానీ, అలాగే మిస్టర్ అభయ్ వెంకట్ సార్ కానీ, అలాగే మిస్టర్ వెంకట్ ప్రసాద్ కానీ మీకు ఎక్స్ట్రానరీగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు. సో మొత్తం కంప్లీట్గా ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పూర్తిగా అయితే అర్థం అవ్వకపోవచ్చు, కానీ చాలా విషయాలు మీకు అర్థమై ఉంటాయి. అల్టిమేట్గా ఒకటి మాత్రం అర్థమై ఉంటుంది, డబ్బులు వస్తాయని తెలిసి ఉంటుంది. అవునా? సో ఎవరికి ఏ లాంగ్వేజ్ తెలియకపోయినా సరే 500 రూపాయలు నోట్ ఇచ్చిన మాత్రం లాంగ్వేజ్ అందరూ తెలుస్తుంది, అందరికీ అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి. ఇది మాత్రం పుష్కలంగా సంపాదించుకునే అవకాశం ఉన్న బిజినెస్ ఆపర్చునిటీ మాట. నేను ఎక్కువ మాట్లాడిన జస్ట్ 5 to 10 minutes మీతో మాట్లాడతాను. సో ఎక్స్ట్రానరీ ఆడియో రెడీ? ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైతే ఈ ప్లాన్ వింటున్నారో, ఎవరైతే ఆల్రెడీ ప్లాన్ విని లాగిన్ అయ్యి ఫస్ట్ టైం వింటున్నారో మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఎందుకంటే ఈరోజు మీకు ఈవినింగ్ టైంలో ఖాళీ ఉంటుందని పెట్టాం ఈ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. సో ఈ ఆపర్చునిటీ తీసుకోవడానికి వచ్చారు. యు ఆర్ గ్రేట్. సో జస్ట్ మా గురించి 5 minutes చెప్తాను, చెప్పడానికి అంత ఎక్కువే లేదు. చాలా స్మాల్ టెస్ట్ మనీ, సింపుల్ టెస్ట్ మనీ. ఒక కామన్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వ్యక్తి ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు, మీకు మీరుగానే ఈ బిజినెస్ ప్లాన్ వినేటప్పుడు, ఇప్పుడు ఈ టెస్ట్ మనీ కానీ బిజినెస్ ప్లాన్ వినేటప్పుడు కానీ మీకు కంపేర్ చూసుకోవచ్చు. చాలామంది అంటారన్నమాట, నా వల్ల అవుద్దండి, నేను చేయగలనా, నేను సాధించగలనా, మేము టైం ఉండదు, బిజీగా ఉంటుంది, ఇలాంటి మాకు ఆపర్చునిటీ అవసరం అంటారా? ఇలా రకరకాల క్వశ్చన్స్ కన్నిటికి కూడా జస్ట్ నేను చెప్పబోయే 5 minutes కూడా మీకు క్లారిఫై అవుతుంది. ఎందుకు అని విషయం చెప్తున్నానంటే, మేము కూడా కామన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. ఈ బిజినెస్లో టైం లేనప్పుడు కూడా ఆర్మీలో జాబ్ చేస్తుండగానే టైం తీసాం. ఎందుకంటే పూర్తిగా ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కాబట్టి. అలాంటి ఆపర్చునిటీలో మీకు కూడా ఈరోజు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది గ్యారంటీగా, మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే. స్లైడ్ కనబడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రవివర ప్రసాద్ అండి. నేను ఆర్మీకి వెళ్ళకముందు ఏతుందో ఇంటర్మీడియట్తో వెళ్ళిపోయాను. దాని తర్వాత డిగ్రీ, ఎంఏ, డబ్ల్యూఎంఏ ఇవన్నీ కూడా చదివాను, ఎడ్యుకేషన్ అంతా కూడా. సో ఫస్ట్ క్లాస్కి అయితే మా ఫార్మ్ చేసాం, మా నాన్నగారు ఏదో వ్యవసాయం చేసేవారు, నేను కూడా వ్యవసాయం చేసేవాడిని. 12th class వరకు కూడా వ్యవసాయం చేస్తున్న టైంలోని గ్రేట్ ఆపర్చునిటీ, ఆర్మీకి వెళ్ళే అవకాశం దొరికింది. మేము చదువుకున్న స్కూలు, కాలేజెస్ ఇవన్నీ కూడా చోడవరం అన్నమాట. మాది చోడవరం పక్కన చిన్న విలేజ్ అన్నమాట. ఎప్పుడు కూడా ఆర్మీకి ముందు అయితే ఎటువంటి ఏ విషయం కూడా తెలియదు. థ్యాంక్స్ కూడా ఆర్మీకి వెళ్ళిన చాలా విషయాలు తెలిసాయి. ఇండియన్ ఆర్మీలో జాబ్లో జాయిన్ అయ్యాం 1997 December. సో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో గ్రేట్ జాబ్ మాట. ఈ జాబ్లో డిఫరెంట్ ప్లేసెస్ సర్వీస్ చేసాం. అందరికీ ఏంటంటే మాకు కూడా మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత అందరు చేసే పని మేము చేసాం. ఆధార్ కార్డ్ ప్లస్ ఆధార్ కార్డ్, 4 ఆధార్ కార్డ్స్. అవునా? టోటల్ 4 ఆధార్ కార్డులు అన్నమాట. లైఫ్ ఇది. ఈరోజు కూడా మార్నింగ్ ఏతుందో నేను ఓటేసి మా ఊరు నుంచి వస్తున్న టైంలోని ఒక 10th class పిల్లడు ఉన్నాడు, ఒక 8th class పాప ఉంది, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ ఉన్నారు. నలుగురు బైక్ మీద 2 ముందుని బ్యాగ్స్ వేసుకొని వస్తున్నారు. కొంత ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అవుతుందో ట్యాంక్ మీద ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఎక్కించుకొని వస్తున్నారు. అది చూస్తూ నేను కారులో డ్రైవ్ చేస్తూ వస్తున్నప్పుడు అదే అనిపించింది అనమాట. సో ఒక్కసారిగా ఈ ఆపర్చునిటీ కానీ సరిగా నేను గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు కూడా తీసుకోకపోయి ఉంటే అదే రోడ్లో వచ్చేవాడిని. మా అత్తగారు తెల్లమంచిది, మాది రావుకోతుంది చిన్నపాచల. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అదే రూట్లో వచ్చేవాడిని. వచ్చేటప్పుడు చాలా మేము కూడా అలాగే వెళ్ళేవాడిని. ఇది అప్పుడు ఫొటోస్ ఇవన్నీ. అప్పుడు అనిపించింది అనమాట,
లైఫ్ ఇలాగే ఉండిపోతుంది. గ్రేట్ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల ఈరోజు కార్లో ఉండడానికి అవకాశం దొరికింది. ఈరోజు మీ ఫోటో కూడా మీరు ఉండొచ్చు, కావాలని చూసుకోవచ్చు. ఇలా ఉన్న వ్యక్తులు ఒకవేళ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ కొత్తగా ప్లాన్ ఉండొచ్చు. ఇలా ఉంటే మాత్రం మార్చుకోవడానికి మంచి అవకాశం అన్నమాట. థ్యాంక్స్ గాడ్ షేప్ షాప్ ప్లాన్ మీరు ఎలాగైతే విన్నారో యు ఆర్ లక్కీ. ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ, టీ తాగుతూ ఫస్ట్ క్లాస్‌గా అయితే ఈ షేప్ షాప్ ప్లాన్ అవుతుందో డైరెక్ట్‌గా మీ ఇంటికే డైరెక్ట్ దిల్సే. చూసారు కదా షేప్ షాప్ డైరెక్ట్ దిల్సే. డైరెక్ట్‌గా మీ ఇంటికి వచ్చే చెప్తున్నారు ప్లాను. యు ఆర్ లక్కీ. మాకు అన్‌నోన్ పర్సన్ ఎవరో ఢిల్లీలోని తెలియని పర్సన్ ఇన్వైట్ చేస్తే వెళ్ళి విని జాయిన్ అయిపోయాం. యు ఆర్ లక్కీ. నా బిజినెస్ జర్నీ ఏదైతుందో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒక స్టార్ సిటీ బైక్ నుంచి ఒక పల్సర్ బైక్ తీసుకున్నాం. 7 ఇయర్స్‌లోనే నేను 7 మంత్స్‌లోనే జాబ్ రిజైన్ చేశాను. ఇందాక వెంకటప్రసాద్ సార్ చెప్పారు. ఇంక నేను 2028 రిటైర్మెంట్ మాట. అయినప్పుడు కూడా ఈ బిజినెస్ ప్లాన్ అయిన తర్వాత బెస్ట్ అనిపించింది. జాబ్ రిజైన్ చేసి వచ్చాను. వచ్చి అనకాపల్లి నుంచి వైజాగ్ నుంచి స్టార్ట్ చేశామన్నమాట. ఒక సెకండ్ హ్యాండ్ కారు. ఇది మాట లైఫ్ స్టైలు. చిన్న చిన్న రికగ్నిషన్ ఎప్పుడు కూడా లైఫ్‌లో రికగ్నిషన్ అనే వర్డే ఉండేది కాదు. మీకు కూడా చాలా మంది మంచి మంచి ఆపర్చునిటీస్, మంచి మంచి చదువులు చదువుకొని ఫారెన్ వెళ్తారు, అక్కడికి వెళ్తారు. కానీ రికగ్నైజేషన్ అనేది జీరో. కానీ ఇక్కడ ఏతుందో మీరున్న ప్లేస్‌లోనే మంచి రికగ్నైజ్ అవుతారు. ఆల్ ఓవర్ ఇండియాలో రికగ్నైజ్ అవుతారు. ఇప్పుడైతే ఇంక చెప్పవసరం లేదు. ఫారెన్‌లో కూడా యూరోప్‌లో రికగ్నైజ్ చేశారు మమ్మల్ని. అవునా? స్పెయిన్‌లో రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత ఏతుందో మొన్న బ్యాంకాక్‌లో రికగ్నైజ్ చేశారు. పెద్ద పెద్ద ఈవెంట్స్ మాట రికగ్నైజ్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీస్ అక్కడ కల్పించడానికి అవకాశం దొరికింది. నా ఫస్ట్ కార్ మాట చెప్పాను కదా! ఈ కార్‌లోని లక్కీ మాట నిజంగా. ఎందుకంటే షేప్ షాప్‌లో వచ్చింది 1.5 ఇయర్, 2 ఇయర్స్‌లోనే కార్ పర్చేస్ చేసాం 10 లాక్స్ పెట్టి. నెక్స్ట్ ఏతుందో ఇందులోని మంచి మంచి రికగ్నిషన్ చెప్పాను కదా మీకు. రికగ్నిషన్స్ రూబీ, డైమండ్. వన్ ఆఫ్ ది డైమండ్ ఇందాక చెప్పారు వెంకటప్రసాద్ సార్. డైమండ్ అయితే ఇలా డబ్బులొస్తాయి. 2 లాక్స్ మంత్లీ 4 లాక్స్ పర్చేసింగ్ అని చెప్పి ఈ డైమండ్ పొజిషన్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రికగ్నైజ్ డబ్బులతో పాటు రికగ్నైజ్ చేసే విధానం మాట ఇవన్నీ. ఫారెన్ ట్రిప్స్ అండి చెప్పవసరం లేదు. ఇవన్నీ ఫారెన్ ట్రిప్సే. డిఫరెంట్ ట్రిప్స్. ఫరారీ డ్రైవ్. అవునా? డిఫరెంట్ ట్రిప్స్ అండి మీరు చూడొచ్చు. ఒక ట్రిప్ కాదు, 2 ట్రిప్ కాదు. డిఫరెంట్ ట్రిప్స్ వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఇక్కడ చూస్తుంటే లేటెస్ట్ ట్రిప్ మాట ఫ్యామిలీ తోటి పారిస్. అవునా? 5 కంట్రీస్ 1 ట్రిప్. లైఫ్‌లో ఎప్పుడు కూడా రోజు రోజుకి ముసలైపోతాం అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత రోజు రోజుకి యంగ్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. షేప్ షాప్‌లోని డబ్బులతో పాటు యంగ్ అయ్యే అవకాశం కూడా దొరుకుతుంది. అది మాత్రం ఎక్కడా దొరకదు మీకు. ఎంత మంచి జాబ్ వచ్చా సరే, మీరు ఎంత మంచి డబ్బులు సంపాదించినా సరే రోజు రోజుకి ముసలైపోతారు. కానీ ఇక్కడ మాత్రం యంగ్ అవుతారు. యంగ్ అయ్యే బిజినెస్ మాట. ఇందులో యాక్చువల్లీ ఈ వర్డ్‌లో ఆ స్లైడ్‌లో లాస్ట్ కూడా కింగ్స్ లైఫ్ స్టైల్ రాశారు. యంగ్స్ లైఫ్ స్టైల్ అని చెప్పి రాయొచ్చు మనం ఫస్ట్ క్లాస్ కింద. ఫస్ట్ క్లాస్‌గా ఏతుందో ఇవన్నీ నేను ఫారెన్ ట్రిప్స్ అన్ని వెళ్ళేవిమాట. డిఫరెంట్ ట్రిప్స్ వెళ్ళాం. నేను ఒక్కనే కాదు చాలా మంది వెళ్లారు. మంచి మంచి గ్యాడ్జెట్స్ వాడడానికి అవకాశం దొరుకుతుంది. ఇందులో నుంచే గ్రేట్ షేప్ షాప్ మాట. ఎప్పుడు కూడా నా అల్టిమేట్ డ్రీమ్ తెలుసా? నేను జాబ్‌లోంచి వచ్చిన తర్వాత ఆల్టో ఫస్ట్ స్టాండ్ కార్ కొందాం అనుకున్నానన్నమాట. ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత. అది నా డ్రీమ్. కానీ ఈరోజు గ్రేట్ షేప్ షాప్ ద్వారా అవుతుందో 6 ఇయర్స్‌లోనే ఈ కారు పర్చేస్ కూడా 3 ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ. కంప్లీట్‌గా అవుతుందో జాగ్వార్ కార్ తీసుకోవడానికి అయింది. టోటల్ ఇండియాలోనే 12 కార్లు ఉన్నాయి మోడల్స్. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కడిదే ఉంది కారు. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ షేప్ షాప్. మీరు విన్న ప్లాన్‌కు ఉన్న పవరే ఈ షేప్ షాప్. తాలూకు పవర్ ఇదే ఈ పర్చేసింగ్. 100 లాక్స్ కార్ మాట ఇది. ₹1,00,00,000 కార్ కాదు. 100 లాక్స్ కార్ మాట. ఈ కార్ తీసుకోవడానికి అవకాశం దొరికింది ఫస్ట్ క్లాస్‌గానే. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎంత చిన్న ప్లాన్‌లోని చూడండి ఎంత పెద్ద దాగి ఉందో. కంప్లీట్‌గా మంచి హౌస్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఈ బిజినెస్‌లో నుంచి ఏతుంది ఏషియాలోని ఎంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ టైకూన్ అవార్డ్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఇంకా డిఫరెంట్ అవుతుందో మంచి ఇది ఫ్యూచర్ అసెట్స్ మాట. 6 ఎకర్స్ రెడ్ శాండిల్ వేయడానికి అవకాశం దొరికింది. ఈ కాస్టింగ్ అట్లా అప్పుడు ఉంటదట. నాకు కాలిక్యులేట్ చేసేప్పుడు 450 crores ఉంటదట. యూ ఆర్ ఎ గ్రేట్ నిజంగా. అవకాశం దొరికింది షేప్ షాప్ ద్వారా. నెక్స్ట్ ఏతుందో బిఫోర్ 2014లో రవివర్ ప్రసాద్ అనే వ్యక్తి మీరు చూసారు ఫోటో ఇందాక. 2014, 2020 ఓన్లీ ఒక 6 ఇయర్స్‌లో ఇంత పెద్ద చేంజెస్. కార్ నెంబర్ కూడా AP 39 GN 999 నెంబర్. బంటు రవివర్ ప్రసాద్ అని పేరు మీద ఉంటది. ఇంత ఓపెన్‌గా చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఓపెన్‌గా చెప్పలేరు. సంపాదించే వాళ్ళకి చెప్పలేరు. అవునా? మీ పక్కన దుకాణం పెట్టుకొని అడగండి. బాబు నీ దుకాణం బాగా నడుస్తుందని పెడదాం అనుకుంటే ఏమంటాడు? అరే ఎంత బాస్తున్నాయి కష్టాలని మీకు ఏం తెలుసు? అనవసరంగా అలా తప్పని చేయకంటాడు. ఎవరో సీక్రెట్స్ షేర్ చేయరు. ఇక్కడ సీక్రెట్స్ కాదు కదా అకౌంట్స్‌తో పాటు ఓపెన్ చేసి చూపించడానికి రెడీగా ఉన్నాం. దిస్ ఈజ్ పవర్ ఆఫ్
షేప్ షాప్ మాట ఒకరు కాదండి, డిఫరెంట్ ప్రొఫైల్స్ మాట ఈరోజు బిజినెస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అన్ని రకాల కేటగిరీస్ కూడా ఈరోజు మాది కలిసి బిజినెస్ చేస్తున్నారు. సో ఇంత అద్భుతమైన అవకాశం మాట. ఒక్క ఏరియాలో స్టార్ట్ చేసిన బిజినెస్ చేస్తాం. మీరు అనుకోవచ్చు మా ఏరియాలో స్టార్ట్ చేస్తే అన్ని ఏరియాకి వెళ్తుందా? ఈరోజు నేను ఒక ఏరియాలో అనకాపల్లిలో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలోని దగ్గర అవుతుందో 18 స్టేట్స్లోని బిజినెస్ చేసే అవకాశం దొరుకుతుంది. సో గ్రేట్ షేప్ షాప్ మాట. ఒక్క వ్యక్తిని జాయినింగ్ అవుతారా లేదా, ఒక వ్యక్తి మనతో కలిసి పనిచేస్తారా లేదా అనుకుంటాం, కానీ అక్కడి నుంచి కాదండి, నిజంగానే టోటల్గా ఆలోచించేసే అవకాశం దొరుకుతుంది. ఇందులో నా టీంలో నేను ఒక్కనే కాదు, మీరు అనుకోవచ్చు ముందు వచ్చారు కదా బాగా సంపాదించారు. నో. నా టీంలో 200+ కార్ వచ్చేస్తున్నారు, యాపిల్ ల్యాప్టాప్ వచ్చేస్తున్నారు, ఫారెన్ ట్రిప్స్ చెప్పవసరం లేదు. మొన్నే 552 మెంబర్స్ వెళ్ళాం వైజాగ్ నుంచి. ఫ్లైట్ అంతమందే. అవును, ఒక ఫ్లైట్ కాదు, 4 ఫ్లైట్స్, డిఫరెంట్ ఫ్లైట్స్ చూడండి. బైక్ వచ్చేస్తున్నారు, ఆల్రెడీ టూర్ వచ్చేస్తున్నారు, డిఫరెంట్ టూర్ వచ్చేస్తున్నారండి. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ మీకు చూపించినట్టు అన్ని రకాల ప్రొఫైల్స్ కూడా ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. మిగతా ఎక్కడ దొరుకుతుందో లేదు గ్యారంటీ లేదు, కానీ ఇక్కడ మాత్రం 100 కాదు 1000% మీ లైఫ్లో ఒక పెద్ద మిరాకల్ చేసే అద్భుతమైన అవకాశం అన్నమాట. ఇందా మీకు చూపించాను మంచి ప్రొఫైల్ అని చెప్పి, అన్ని రకాల ప్రొఫైల్స్. ఎందుకు మనం ఈ బిజినెస్ చేయాలి అంటే, ఈరోజు మీరు చూస్తే నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఏతుందో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా నెట్వర్క్నే రెడీ చేస్తున్నారు. అవునా, వీళ్ళందరూ డబ్బులు పెట్టి రెడీ చేస్తున్నారు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుందో పవర్ ఆఫ్ నెట్వర్క్ని రెడీ చేసే అవకాశం దొరుకుతుంది. 95% పీపుల్స్ ఏతుందో ఓన్లీ డైలీ వర్క్ చేసుకోవడానికి వాటికే ఉంటారు. సో కానీ మీరు 24 అవర్స్ పరుగులు తీయడమే, కానీ ఎప్పుడు కూడా మీ టైం మల్టిప్లికేషన్ చేసే అవకాశం దొరకదు. ఇక్కడైతే టీం వర్క్ జరుగుతుంది కాబట్టి ఫాస్ట్గా మల్టిప్లికేషన్ చేసే అవకాశం దొరుకుతుంది ఇక్కడ. సో అద్భుతమైన అవకాశం అన్నమాట. నెట్వర్కింగ్ మార్కెట్ ఇండియాలోని ఫాస్టెస్ట్ గ్రో బిజినెస్ మాట 2025 మాట. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోని పాపులేషన్ ఎక్కువే, టర్నోవర్ తక్కువ ఉంది. రాబోయే సమయంలోని పాపులేషన్ ఏతుందో పాపులేషన్ బట్టే ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ మన రాలి 140 crores ఉంది. చిన్న కంట్రీస్ 132 crores ఉన్న కంట్రీస్లో కూడా ఎంత పెద్ద టర్నోవర్ అవుతుంది చూడండి డైరెక్ట్ సెల్లింగ్. ఇది చూడండి, మలేషియా 3 crores పీపుల్స్ ఉన్నారండి, ఆంధ్ర కంటే తక్కువ. ఫ్రాన్స్, అవునా, మెక్సికో 52,000 crores టర్నోవర్. మన ఇండియా అంతా 7,800 crores. మన ఇండియాలోని 10% పెరిగినా సరే దీని తాలూకు గ్రోత్ అవుతుందో $1 trillion వెళ్ళిపోద్ది. అంత పెద్ద రాబోయే సమయంలో ఆపర్చునిటీ ఉన్న గ్రోత్ ఉన్న బిజినెస్ మాట. చాలా ఫాస్ట్గా ఇప్పుడు నామ్స్ మొత్తం గవర్నమెంట్ లీగలిటీస్ ఎవ్రీథింగ్ ఉండబట్టి చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది. ఈరోజు ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళందరి తాలూకా లైఫ్లో పెద్ద చేంజెస్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా మంచి ప్రొఫెషన్ ఇచ్చండి. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ అనుకుంటారు. చాలామంది ఖాళీగా ఉన్న బిజినెస్ చేస్తారు. నో. ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళే బిజినెస్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రొఫెషన్లోని అందరూ ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా అవుతుందో అన్ని రకాల కేటగిరీస్ మీరు చూడవచ్చు. నేవీ ఆఫీసర్స్, ఎండిఓస్, పోలీస్ ఆఫీసర్స్, కర్నల్స్, డాక్టర్స్, డిఫరెంట్ లాయర్, జడ్జెస్, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇందులో ఎవరు కూడా లీగల్గా వైట్గా వచ్చే మనీ మాట. ఇందులో ఎవరిని ఇచ్చేసే మనీ కాదు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్ వచ్చేస్తానమాట. సో అయితే ఇందులో లాగిన్ అవ్వడం ఎలాగా అనేది చాలా సింపుల్ వర్డ్ అనమాట. మీకు అందరికీ ఆల్రెడీ ఇంకా అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాగిన్ అవ్వడం ఎలా అంటే, మీరు ఇప్పటి వరకు లాగిన్ అవుతుంది, ఇందాక వెంకటప్రసాద్ చెప్పారు 65 రూపీస్ మిగులుతుంది చెప్పి, దానికి ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తున్నాం. లెఫ్ట్ రైట్లో నెట్వర్క్ని ఫామ్ చేస్తున్నాం. ఆ ఫామ్ చేయని బట్టి మిగిలిన 65 రూపీస్ని మాత్రమే పంచుతుంది. ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటిది లేదు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఏమన్నది అలాంటి ఏమీ లేదు. బిల్కుల్ క్లియర్ కట్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఏదో మోర్లోనో, సూపర్ మార్కెట్లోనో, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎక్కడ కొంటారు. ఇప్పుడు మాత్రం మీరు ఒక షాపింగ్ స్టైల్ మార్చాలి. ఇప్పటివరకు వీటన్నిటిలో షాపింగ్ చేశారు. ఇప్పుడు ఏదో షేప్ షాపింగ్ చేస్తే డిస్కౌంట్ దొరుకుతుంది. మాకు క్యాంటీన్ ఉండేది ఆర్మీలోని, కానీ మాకు అది అప్పుడు కూడా డిస్కౌంట్ ఇస్తుంది, కానీ డబ్బులు సంపాదించే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఏదైతుందో షేప్ షాప్లో పర్చేస్ చేయడం బట్టి డిస్కౌంట్తో పాటు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. మంచి బ్రాండ్స్ అండి. షేప్ షాప్ గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ రైమండ్స్, రిలయన్స్ పెద్ద బ్రాండ్స్ ఈరోజు షేప్ షాప్తో టైప్ వర్క్ చేస్తున్నాయి. కంప్లీట్గా అవుతుందో మీరు చూడొచ్చు. ఇందులో కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ కంప్లీట్ చేయడం చాలా సింపుల్ మెథడ్. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒక వ్యక్తి 18 years తర్వాత మాత్రమే బిజినెస్లో లాగిన్ అవ్వడానికి అవుతుంది. సో కేవైసీ అయితే మీరు ఆన్లైన్ కేవైసీ చేస్తారు, ఆఫ్లైన్ కేవైసీ అంటే ఇలాగ ఒక మైండ్ పవర్ కోర్స్. ఎందుకంటే వ్యక్తి మజిల్ పవర్ ఉంటే డబ్బులు తక్కువ సంపాదిస్తాడు, మైండ్ పవర్ ఉంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. అవునా, లైఫ్ లాంగ్ సంపాదిస్తాడు. సో అలా ఏదో మైండ్ పవర్ కోర్స్ మాట 2,100 రూపీస్ ఉంటుంది. కంప్లీట్ అవుతుందో ఇవన్నీ రకాల ఆడియోస్, వీడియోస్ మొత్తం ఉంటాయి. నిజంగా అన్ని లాంగ్వేజ్లో, డిఫరెంట్ లాంగ్వేజ్లోని
వీటన్నిటిని కూడా మనం పర్చేస్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా మీరు చూడొచ్చు నాలెడ్జ్ ప్యాక్ ఎలా వస్తుంది. సో కంప్లీట్గా అవుతుంది మీకు ఓన్లీ 600 రూపీస్ దొరుకుతుంది. దాంతోపాటు ఒక అప్లికేషన్ కూడా దొరుకుతుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ దొరుకుతుంది, ఆఫ్లైన్ దొరుకుతుంది. మీకు ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళు అడిగితే చెప్తారు. అప్లికేషన్ దొరుకుతుంది. దాన్ని లాగిన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అవుతుందో మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తారు. మీకు లాగిన్ చేస్తారు. ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారండి మీకు. www.shapeshopindia.com అని కొడితే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. మేము ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో అందులో లాగిన్ అవుతారు. మీకు నచ్చిన షాపింగ్ 200 బిజినెస్ వాల్యూమ్ పర్చేస్ చేస్తారు. ఇదే పర్చేస్ చేయాలి, డైలీ కొంటుండాలని రూల్ లేదు. వన్ టైం పర్చేస్ చేస్తే మనకు ఒక లాగిన్ ఐడి వస్తుంది. అది లైఫ్ టైం మనం ఒక పెద్ద కంపెనీ మాట. ఈ రోజు నన్ను అడిగితే నాకు లాగిన్ చేసిన ఐడి అవుతుందో ట్రిబుల్ఎస్ అని ఒక కంపెనీ ఐడి ఉందో ఆ ఐడి ఈరోజు నాకు ఒక పెద్ద కంపెనీ. ఆ రోజు జస్ట్ ఒక ఐడియే, కానీ ఐడి ఈరోజు నేను కంపెనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద అచీవ్మెంట్స్, ఇంత పెద్ద లైఫ్ స్టైల్ ఇచ్చిందంటే ఆ ఒక్క ఐడియే. సో అలాంటి ఐడిలోని మీరు కావాల్సిన వస్తువులను మీరు పర్చేస్ చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే కొంటారో మీరు అందరూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ చేసేవాళ్ళే. కానీ ఇక్కడ ఎవరు డబ్బులు సంపాదించే అవకాశం దొరకదు. టీం తయారు చేయరు. ఇక్కడ టీం తయారవుతుంది. మన అవసరం ఫస్ట్ క్లాస్ పర్చేస్ చేయొచ్చు. మీకు కావాల్సిన వస్తువు ఏవైతే ఉన్నాయని ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేస్తారు. నో బై హ్యాండ్ క్యాష్, ఎవరికి క్యాష్ అవసరం పని లేదు. మీరే పేమెంట్ చేస్తారు. మీకే ఓటీపీ వస్తాయి, మీకే ఎవ్రీథింగ్ వస్తుంది. ఫోన్పే, గూగుల్ పే ఏవైతుందో అవన్నీ పే చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ మీ ప్యాకేజ్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. అయితే చాలా సింపుల్ మెథడ్. ఇది క్యూఆర్ కోడ్ మాట. ఇందులో స్కాన్ చేసి డైరెక్ట్గా అవుతుందో పర్చేస్ చేస్తే ఏ నాలెడ్జ్ ప్యాక్ పర్చేస్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు కూడా ఫిజికల్గా కూడా కేవైసీ కంప్లీట్ చేస్తారు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ మాట. సో ఈ ఆపర్చునిటీని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద చేంజెస్ తీసుకొస్తుంది. సో మీరు వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళతో ఒకసారి కలిసి మీరు మాట్లాడితే మాత్రం క్లారిటీగా ఈ బిజినెస్ తాలూకి ఏంటి అని తెలుస్తుంది. ఎందుకంటే చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. పర్సనల్గా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇది ఏంటి, అసలు అవుతుందా లేదా, ఇదంతా చేయొచ్చా, లీగలా అంటే 100% లీగల్. ఇది ఎవరైనా సరే మనం చేయగలమా? నాలాంటి వ్యక్తి బిజినెస్ చేయగలుగుతారంటే ప్రపంచంలో అందరూ చేయగలుగుతారు. అవునా? ఇందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు. చూడండి, నేను కొందరిని యాడ్ స్పాట్లైట్ చేస్తాను. ఈవిడ పేరు సత్యవతి మేడం, రిటైర్డ్ ప్రొఫెసరు. ఈరోజు ఫస్ట్ క్లాస్కి అవుతుందో లాస్ట్ అన్మ్యూట్ చేయండి మేడం. ఈ బిజినెస్లో అయితే 2 టైమ్స్ బ్యాంకాక్ ఇచ్చేవారు. సో జస్ట్ మీకు ఒకసారి